హాయ్ ఫ్రెండ్స్, మై మిస్ పృథ్వీ. ఇవాళ వీడియోలో నేను మీకోసం ఒక మంచి ట్రిక్ తీసుకొచ్చాను. అదేంటంటే యూట్యూబ్లో కనిపించేటువంటి యాడ్స్ని ఎలా తీయాలో నేను చెప్తాను. సో దీనివల్ల నష్టం ఏంటంటే మీరు డౌన్లోడ్ పెడుతుంటారు చాలా ఫైల్స్. ఓకే, మీకు నచ్చినటువంటి ప్రాజెక్ట్ కానీ ఇక్కడ మీకు లోడ్ చేసి పెడతారు. సో అలాంటి టైంలో ఇక్కడ యాడ్స్ వల్ల మీ బ్యాక్గ్రౌండ్ డాటా కూడా ఆటోమేటిక్గా కొద్దిగా లోడ్ అయి ఉంటుంది. దాన్ని కూడా కాస్త ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి నష్టం ఏం జరగకుండా ఈ యాడ్స్ని ఎలా తీయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిమ్మల్ని పొందడానికి యూట్యూబ్ ఓపెన్ చేశాక పృథ్వీ టిక్స్ అని టైప్ చేయండి. పృథ్వీ టిక్స్ అని టైప్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ జీమెయిల్కి పొందొచ్చు. సో లెట్ అవర్ స్టార్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నేను దీనికోసం ఇక్కడ ఆల్రెడీ ఈ కీస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఓపెన్ చేస్తాను. 1 2 3 4 5 6. సో ఈ 6 వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో కింద వీడియో కింద కనిపించే డిస్క్రిప్షన్లో ఈ కోడ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీకు కాపీ చేసుకొని ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కొన్ని కాపీ చేసుకోండి. ఈ డాట్ మటన్ కాపీ చేసుకోకండి. ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయండి. వాళ్ళకి కాపీ చేసుకొని ఇక్కడ యూట్యూబ్లో ఆప్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ వస్తుంది. దీని షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జనరల్ అని వస్తుంది. జనరల్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తుంది సార్ మీకు ఫిల్టర్. సో దీనికి ఇక్కడ ఈ సర్చ్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. వాల్యూ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది కదా, దీన్ని ట్రూ అంటే ఫాల్ పెట్టుకోండి, ఫాల్ట్ ఇక్కడ పెట్టుకోండి. నేను ట్రూ పెట్టుకున్నాను, ఓకే పెట్టుకున్నాను కదా. సో అదేవిధంగా మీరు ఆటోమేటిక్గా ఇది స్టెప్ బై స్టెప్ లైన్గా ఇవన్నీ సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా, ఫైనల్గా వచ్చేసి ఓపెన్ చేసుకున్నాను. టోటల్గా యాడ్స్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ డాటాని యూజ్ చేసుకోవడానికి ఒక అర్థం ఉంటుందని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి తెలియజేయడానికి సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలనుకుంటే దీని కింద షేర్ అని కనిపిస్తుంది, షేర్ చేయండి. మీకు వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తే కామెంట్ బార్లో అక్కడ మీకు ఉన్న డౌట్స్ని పంపించండి. సో దానికి సంబంధించిన ఆన్సర్ నేను తెలుపుతాను. సో అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.